శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమః. ఈ అష్టకాన్ని ఆదిశంకరాచార్యుల యొక్క ప్రధాన శిష్యుడు తోటకాచార్యుడు రచించారు. ఈ రచనలో ఆయన ఆదిశంకరాచార్యుల మీద ఉన్న భక్తిని, నమ్మకాన్ని, గౌరవాన్ని అంతా వర్ణించారు. ఈ స్తోత్రం మనం కూడా మన గురుదేవులను ఉద్దేశించి లేదా శంకరాచార్యుల వారిని ఉద్దేశించి పాడవచ్చు. ఇది ఒక వినమ్ర స్తోత్రం. విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థ నిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే శరణం. కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం. రచయాఖిల దర్శన తత్వవిదం భవశంకర దేశిక మే శరణం. భవతా జనతా సుహితా భవిత నిజబోధ విచారణ చారుమతే. కలయేశ్వర జీవ వివేకవిదం భవశంకర దేశిక మే శరణం. భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకిత. మమ వారయ మోహ మహాజలధిం భవశంకర దేశిక మే శరణం. సుకృతేధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసత. అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకర దేశిక మే శరణం. జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసచ్చలత. అహిమాంశురివాత్ర విభాసి గురో భవశంకర దేశిక మే శరణం. గురుపుంగవ పుంగవకేతనతే సమతామయతాం నహి కోపి సుధీః. శరణాగతవత్సల తత్వనిధే భవశంకర దేశిక మే శరణం. విదితానమయా విశదైకకలా న చ కించన కాంచనమస్తి గురో. ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవశంకర దేశిక మే శరణం. భవశంకర దేశిక మే శరణం. భవశంకర దేశిక మే శరణం.